వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కోకాపేటలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎకరం 100 కోట్ల రూపాయలకు కొన్నారు అంటే నూరెళ్ళ పెట్టేశాం. ఎకరం ఏంట్రా 100 కోట్లు ఏంటి? అసలు ఏం జరుగుతుంది హైదరాబాద్ చుట్టుపక్కల, మొత్తం ఈ ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఎకరం 100 కోట్లకు వెళ్ళిందా? ఏ విధంగా వెళ్ళింది? ఏంటి ఆ ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయి? మౌలిక సదుపాయాలు ఏమున్నాయి? అంత రావడానికి ఏమైనా కింద బంగారు గన్లు ఏమైనా ఉన్నాయా? కేవలం ఒక్క ఎకరంలో 100 కోట్లు అంటే కొనడానికే, ప్లస్ దానికి స్టాంప్ డ్యూటీలు మిగతా ఇవన్నీ కలిపి ఇంకెన్ని కోట్లు కట్టుంటారో ఇవన్నీ మరి ఎలా తీసుకొస్తారు? ఖచ్చితంగా లిక్విడ్ క్యాష్ అయితే అసెట్స్ రూపంలో చేతిలో ఉండదు, బ్యాంక్ లోన్లు తీసుకోవాలి, తీసుకుని వేలంపాట్లో కొంటారు. కానీ అక్కడ ఏ బిజినెస్ చేస్తే మళ్ళీ ఆ 100 కోట్లకి పెట్టినటువంటిది బ్యాంక్ లోను, ఇంట్రెస్ట్లు ఇవన్నీ పోను, పైన కనీసం 100 కోట్ల ప్రాజెక్టు ఎకరానికి అంటే కనీసంలో ఒక 10 కోట్లన్న లాభాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు 25 కోట్లో. మరి ఎలా చేస్తారో అని చాలామంది అప్పుడు తర్జన పడ్డాం. ఏకంగా 100 కోట్లు వెళ్ళిపోయింది అంటే ఇంకే ఉంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మహిమ ఇది మాది. ఎందుకంటే బెంగళూరు, బాంబే, గుర్గాం, ఢిల్లీ ఇలాంటి ఏరియాలను చూసినప్పుడు ఎకరాలు ఎంతెంత ఉన్నాయంటే మొన్న మధ్యన చూసాం, ఒక సముద్రం ఫేసింగ్ ఉన్నటువంటి ఒక ఫ్లాట్, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఆర్ ఒక విల్లా టైప్లో 2 ఫ్లోర్లు కొనడానికి 700 కోట్ల రూపాయలు ఒక వ్యాపారవేత్త ఖర్చు చేశాడు. అలాగే సినీ ప్రముఖులు, బాలీవుడ్ సినీ ప్రముఖులందరూ కూడా బీచ్ దగ్గర, బాంద్రా దగ్గర వాళ్ళు కొనుక్కోవడానికి ఇలా చేశారు. అంబానీ ఇంటి పేరు యాంటాలియో, 1500 కోట్లు పెట్టి కట్టుకున్నాడు. అంబానీయే 1500 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు ఆఫీస్తో కలిపి. ఇలా అక్కడ చూసాం మనం. మన దగ్గరకు వచ్చేసరికి ఎలా ఉన్నాయి ఏంటి అంటే ఎకరం 100 కోట్లు పెట్టారు, ఏమైపోతుంది అని. సో ఈ రికార్డులన్నీ నిన్న రాయదుర్గంలో ఉన్నటువంటి ఒక త్రిభుజాగార ఫ్లాట్ ఏదైతే ఉందో అది కొల్లగొట్టేసింది. ఎకరం ఫ్లాట్ 177 కోట్ల రూపాయలకి ఎంఎస్ఎన్ రియాలిటీ వాళ్ళు 177 కోట్ల చొప్పున 7.5 ఎకరాలను కొన్నారు. 7.5 ఎకరాలని ఎకరం 177 కోట్లకు కొన్నారు. ఇది మాత్రమే కాకుండా ఇంకో 11 ఎకరాల ఈ సమోసా ఫ్లాట్ అన్నాం వాటిని, ట్రయాంగిల్ ఫ్లాట్. ఈ సమోసా ఫ్లాట్ని 11 ఎకరాల్లో ఎకరా 141.5 కోట్లు అంటే 141 కోట్ల 50 లక్షల రూపాయలు పర్ ఎకరా వీళ్ళు కొన్నారు. సో ఇక్కడ ఏం చేస్తారు? ఇలా ఒక్కొక్క ఎకరానికి ఇన్ని అంటే వీళ్ళు దాదాపుగా ఒక 1100 కోట్లు ప్లస్ ఇంకో 50 కోట్లు, 1100 ప్లస్ ఇంకొక 500, మొత్తం ఒక 2000 కోట్ల దాకా వీళ్ళు ఖర్చు చేసి ఉంటారు. స్టాంప్ డ్యూటీలు అన్నీ కలిపి 2000 కోట్ల రూపాయలతోటి స్థలాన్ని కొని ఈ 2000 కోట్లతో ఏ బిజినెస్ చేయాలి? మళ్ళీ దీన్ని అంతా కూడా రికవర్ చేసుకోవాలి అంటే రెసిడెన్షియల్ ఫ్లాట్లు కట్టడానికి ఉంటుందా, పోనీ అపార్ట్మెంట్స్ కట్టడానికి ఉంటుందా? ఇది కొన్నది మాత్రం సెకండ్ది ప్రెస్టేజ్ రియల్ ఎస్టేట్ గ్రూప్ వాళ్ళు. సో రియల్ ఎస్టేట్ అన్న పేరుతో కేవలం ఇళ్ళు మాత్రమే కాదు, ఆఫీస్ కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది. కాబట్టి అందులోని ఇది రాయదుర్గంలో మెయిన్ ఏరియాలో ఉన్నటువంటి ప్లాట్లు ఇవి. ఆ ఎకరా లేదంటే మిగతా ఏవైతే ఉన్నాయో 7.5 ఎకరాలు ప్లస్ 14 ఎకరాలు ఇవన్నీ కూడా మెయిన్ ఏరియాలో ఆఫీసుల చుట్టుపక్కల. మనం చూసాం కదా, మొత్తం ఈ హైటెక్ సిటీకి వెళ్ళిన తర్వాత గచ్చిబౌలి ఏరియాకి వెళ్తున్నప్పుడు ఓవరాల్గా మనకు ఆ రాయదుర్గం ఏరియా అంతా ఎలా ఉంటుంది, చుట్టుపక్కల ఏ ప్రాజెక్టులు వచ్చాయి, ఏ ఐటీ కంపెనీలు వచ్చాయి, టవర్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఇక్కడే ఉంది. ఇది సాధారణ ప్రజల రియల్ ఎస్టేట్ కాదు, ఇది కార్పొరేట్ రియల్ ఎస్టేట్. కేవలం ఆఫీస్ పర్పస్లు మాత్రమే. అక్కడ టవర్లు కట్టి విదేశీ సంస్థలకో లేదంటే దేశీయ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటి కోసం టవర్లు కడతారు ఆఫీస్ స్పేస్ల కింద. అప్పుడు స్క్వేర్ ఫీట్ ఇంత అని ఇంకోటనో లీజుకో లేదంటే రెంట్కో లేదంటే సేల్కో మొత్తానికి పెట్టుకొని ఈ మొత్తం అంతా కూడా దాన్ని వెనక్కి తెచ్చుకుంటారు. అంటే ఓవరాల్గా నిన్న జరిగినటువంటి ఆక్షన్ విలువ ఎంత అనేది చూస్తే మనకి 7 ఎకరాలు 177 కోట్ల ఎకరం చొప్పున 141.5 కోట్లతోటి 11 ఎకరాలు దాదాపుగా ఒక 3,500 కోట్ల రూపాయలు ఓవరాల్గా ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయం, వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి. ఇప్పుడు 3,500 ఇంటూ ఇంకొక 10 టైమ్స్ వేసుకోండి, ఇంకో 10 టైమ్స్ ఈజీగా వేసుకోవచ్చు. వాళ్ళకి వచ్చేటువంటి లాభం అంటే 35,000 కోట్ల రూపాయలకి, 35,000 కోట్ల రూపాయలకి బిజినెస్ చేసేలాగా ఇప్పుడు మళ్ళీ దాంట్లో ఆ ల్యాండ్ మొత్తాన్ని కూడా డెవలప్ చేసుకోవాలి, కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాలి, ఎన్ని ఫ్లోర్లు వేయాలి ఏంటి అనేది చూసుకోవాలి, ఈచ్ ఫ్లోర్కి ఎంత ఉండాలని చూసుకోవాలి. ఇవన్నీ కేవలం కార్పొరేట్కి మాత్రమే పనిచేసేవి తప్ప ఇల్లు కొనుక్కోవాలి రాయదుర్గంలో చక్కగా ఇగో ఇక్కడ ఈ ఏరియాలో కడుతున్నారుట అన్నదానికి లేదు. ఎందుకంటే హై రైజ్ అపార్ట్మెంట్స్ మనం చూస్తున్నాం. డెఫినెట్గా దీని మీద మనం ఒకసారి మాట్లాడుకోవాలి, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి ఒక డిస్కషన్ అనేది డెఫినెట్గా చేద్దాం. ఎందుకంటే సామాన్యుడికి, మధ్యతరగతి మానవుడికి హైదరాబాద్ నగరంలో ఇల్లు కొనుక్కోవడం అంటే గగనం అయిపోయింది. మినిమం 85 లక్షలు పెడితే తప్ప ఒక డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో కొనుక్కోలేకపోతున్నాం. అది కాకుండా ఇంకా ట్యాక్స్లు ఇవన్నీ ఎక్స్ట్రా అంటే 1 కోటి రూపాయలు కనీసం.
చెప్తారు చాలామంది, పవన్ ఇబ్రహీంపట్నం సైడు లేదంటే మేడ్చల్ అవతల ఎక్కడో అక్కడికి వెళ్తే మీకు 45 లక్షలు 65 లక్షలు ఇలాంటివి వస్తున్నాయి కదా కొత్త ఫ్లాట్లు ఇవన్నీ కూడా, అందులోనూ అడ్వాన్స్డ్ ఆఫర్లు ఉంటాయి, ఒక 2 ఏళ్లలో పూర్తి చేస్తాం, ముందుగా మీరు కడితే 50 లక్షలుగా మేము ఫ్లాట్ ఇస్తాము, ఇక్కడ 2 ఏళ్ళకి వచ్చేసరికి ఈజీగా మీకు ₹1,00,00,000 అయిపోతుంది అని ప్రీ లాంచ్ ఆఫర్లు ఇవన్నీ కూడా పెడతారు కదా. మరి ఆ ఏరియాలో అంటే మనం పనిచేసే దగ్గర ఇల్లు ఉండాలి అనుకుంటాం, అట్లీస్ట్ దగ్గరలో ఒక 10-15 కిలోమీటర్ల రేడియస్లో మన ఇల్లు ఉండాలి అనుకుంటాం. ఎక్కడో ఇబ్రహీంపట్నంలో తీసుకెళ్ళి వాడిని వచ్చి పటాన్ చెరువులో పనిచేయరా అంటే ఎలా కుదురుతుంది? మళ్ళీ ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి ఇది ఇబ్రహీంపట్నం దగ్గర పటాన్ చెరువులో దిగి మళ్ళీ వెళ్తూ టోల్స్ కట్టుకుంటూ మళ్ళీ దానికి పెట్రోలు ఇన్ని పడతాయి. సో మధ్యతరగతి మానవుడికి కాదండి ఈ రియల్ ఎస్టేట్ అంతా కూడా, ఇది కేవలం కార్పొరేట్దే, ఇది జనజీవనానికి సంబంధించింది కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో రియల్ ఎస్టేట్ భూమి ఇంకేముంది హైదరాబాద్లో పెరిగిపోయింది అనుకోవద్దు. డెఫినెట్గా ఇది కార్పొరేట్ భూమి, కార్పొరేట్ కంపెనీల కోసం మాత్రమే కట్టేటువంటివి తప్ప ఇంకొకటి కానే కాదు. లగ్జరీ హౌసింగ్ ఇవన్నీ కూడా ఏమైపోయిందంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని తీసుకెళ్ళి ఒక స్లంప్లో పడేసాయి. మధ్యతరగతి మానవుడు వచ్చి నేను ఇల్లు కొనుక్కోవాలంటే ఎక్కడ అంటే ఊరు చివరినో ఇంకో చోట ఎక్కడ చూపిస్తున్నారు తప్పితే సిటీ దగ్గర మనకు ఎక్కడా లేవు. పెరిగినటువంటి ధరలు, పెంచినటువంటి ఆస్తి విలువ, మున్సిపల్ ట్యాక్స్ వేస్తున్నారు, వేసేసి ఆస్తి విలువలో 10% పెంచాం 15% పెంచామంటే దాన్ని కట్టుకోవడానికి కూడా ఇక్కడ ల్యాండ్ ఉన్నటువంటి ఓనర్లు వాటిని కొనలేరు, వాటిని అమ్మలేరు, తాకట్టు పెట్టలేరు, పోతే ఏమవుతుందో తెలియదు, మళ్ళీ వస్తే డబ్బులు మిగులుతాయో లేదో తెలియదు అన్నటువంటి మీమన్స్లో చాలామంది ఉన్నారు. ఇలాగే పెండింగ్ బకాయిలు అయిపోతున్నాయి చాలా వరకు కూడా, పెరుగుతోంది ఆస్తి విలువ పెరుగుతుంది కానీ మనకి మాత్రం ఆదాయం విలువ ఎక్కడా పెరగట్లేదు. మధ్యతరగతి మానవుడికి సేవింగ్స్ అనేటువంటిది గగనం అయిపోతున్నాయి. సో దీన్ని చూసి నాకు ఏదో ఇంకేముంది హైదరాబాద్ వెలిగిపోతుంది, రియల్ ఎస్టేట్లో ఎకరం 177 కోట్లు, కేసీఆర్ 100 కోట్ల రికార్డు అయితే రేవంత్ రెడ్డి 177 కోట్ల రికార్డు, రేపొద్దున ఇంకొకటి వచ్చి 200 కోట్ల రికార్డు, ఇలాంటివి పెట్టుకోవద్దు. ఇవన్నీ కేవలం కార్పొరేట్కి సంబంధించినటువంటి దాంట్లోనే తప్ప సామాన్య మానవుడికి అందేటువంటివి కాదు. దీని మీద మీ అభిప్రాయాలని మీ ఆలోచనల్ని కూడా అలాగే ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తోటి మనం చేసేటువంటి ఇంటర్వ్యూలో ఎటువంటి ప్రశ్నలు అడగాలి, ఎటువంటి సందేహాల్ని మనం నివృత్తి చేసుకోవాలో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.